ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఈ ప్రాజెక్టు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు బీజేపీ నేతలు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని ఆరోపించిన నేతలు కేంద్రం చొరవతో పనులు వేగవంతం చేయాలని కోరారు. ఆదిలాబాద్ కు రాబోయే ఎయిర్పోర్ట్ తో పాటు రైల్వే కనెక్టివిటీ కూడా పెరిగితే ఉత్తర తెలంగాణకు కొత్త అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. ఈరోజు గతంలో టీఆర్ఎస్ అనే పార్టీ 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఉత్తర తెలంగాణను పూర్తిగా మోసం చేసింది. దానికి ఉదాహరణ గతంలో మేము 50-50 పార్ట్నర్షిప్కు సిద్ధంగా ఉన్నామని గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కాన్సెంట్ ఇచ్చినటువంటి కారణంగా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కాన్సెంట్ ఇచ్చి కేంద్రంలో మంజూరై బడ్జెట్లో పెట్టి మంజూరు ఇచ్చిన తర్వాత కూడా ఎంఓయు చేసుకొని కారణంగా ఈరోజు దాదాపు 10-11 సంవత్సరాలుగా ఆ యొక్క సమస్య పెండింగ్లో ఉండే. ఇప్పుడు ఆదిలాబాదు ప్రాంతంలో అటు సిమెంట్ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, 2 డిఫెన్స్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్ వస్తూ ఉన్నది. ఆ విధంగా అవన్నీ కూడా బేస్ చేసుకుంటే అది FIRR తక్కువయ్యే ఆస్కారం ఉన్నది. కాబట్టి దాన్ని తప్పకుండా చిన్న స్లైట్ మార్పింగ్ చేసుకుని దాన్ని టేకప్ చేస్తానని చెప్పేసి స్వయంగా మరి రైల్వే